విజయవాడలోని దుర్గాపురంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నాగేంద్ర అపార్ట్మెంట్లో తన తల్లితో కలిసి నివాసం ఉంటోన్న 12 ఏళ్ల బాలిక సాయిశ్రీ క్యాన్సర్తో మృతి చెందింది. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న బాలిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యానికి డబ్బు అవసరం ఉండటం, విభేదాలతో బాలిక తండ్రి కొంతకాలం క్రితం వదిలి వెళ్లడంతో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తల్లి వైద్యం చేయించలేకపోయింది. దీంతో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచింది. తమ నుండి విడిపోయిన తండ్రి పట్టించుకోవడం లేదని తెలుసుకున్న చిన్నారి చనిపోయేందుకు 3 రోజుల ముందు తండ్రికి వీడియో మెసేజ్ పంపింది. తనను ఎలాగైనా బతికించుకోవాలని వాట్సాప్ ద్వారా తన తండ్రికి వీడియో మెసేజ్లో పంపింది. నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, కనీసం నా ఇల్లు ఉందిగా, ఈ ఇల్లు నా ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ. కనీసం ఇంక ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంటే డాడీ, ఏదో చేసి నన్ను కాపాడాడు. నేను నా స్కూల్కి వెళ్ళి ఎన్ని మంత్స్ అయింది నీకు తెలుసు డాడీ. నాకు నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలని స్కూల్కి వెళ్ళి దయచేసి నాకు ట్రీట్మెంట్ చేపిస్తే హ్యాపీగా నేను మళ్ళీ 10th క్లాస్ చదువుకుంటా, స్కూల్కి వెళ్తా. నా ప్రాణాన్ని కాపాడాడు. దయచేసి నీకు దండం పెడతాను డాడీ. కూడా నొప్పి ఉంది డాడీ, నీకు దండం పెడదామంటే వాచిపోయేట్ అయిపోయింది డాడీ. చేయొద్దు, కాళ్ళు కూడా వాచిపోయిన కుంటుతూ నడుస్తున్నాను డాడీ. ఎప్పుడు నన్ను మీ అమ్మతో పోలుస్తావు కదా డాడీ, వెంకట సుబ్బమ్మ అంటావుగా. మరి మీ మమ్మీకి ఏదైనా డిసీజ్ వచ్చిందనుకుని చేయించు డాడీ నాకు ట్రీట్మెంట్. నాకేమన్నా అయితే మీ నలుగురు దానికి బాధ్యత వహిస్తారు డాడీ. మాధంశెట్టి శివకుమార్, నువ్వు నా తండ్రిగా మాధంశెట్టి శివరామకృష్ణ, మాధంశెట్టి సీతారామకృష్ణ, మాధంశెట్టి కృష్ణకుమారి, వాళ్ళు ముగ్గురు నేను మీ ఆస్తికి అడ్డొస్తానని చెప్పి మీ నలుగురు కలిసి నన్ను ఇట్లా ఇండైరెక్ట్గా చంపేయాలని చూస్తున్నారు. మీ చేతికి మట్టి అంటుకుంటే నాకు వచ్చిన జబ్బుతోనే నేను చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ. దయచేసి ఈ వీడియో చూసిన 2-3 డేస్ లోపు నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ. నేను ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయడాడు, నేనే మాట్లాడతా. కనీసం నాతో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడ్డాడు, కొంచెమన్నా నాకు మీద జాలి చూపించడాడు. కనీసం ప్రేమ కాకపోయినా చాలైనా చూపించి నాకు ట్రీట్మెంట్ చేయించు. నా కూతురు కొన్ని నెలల నుంచి బ్లడ్ క్యాన్సర్గా బాధపడుతుంది. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఇప్పటికి నాకు 25 లక్షలు అయిపోయిందండి. నా స్టేటస్ ఇంకా అయిపోయింది ఫైనాన్షియల్గా. వాళ్ళ ఫాదర్ బెంగళూరులో ఉంటున్నాడు, మాధంశెట్టి శివకుమార్ అండి. ఆయన ఫోన్ చేసి నేను అడగడం జరిగింది, పాపకి ఇది పరిస్థితి అండి, ఇంకా ట్రీట్మెంట్ ఉందండి, ఈ క్యాన్సర్ వచ్చిందని చెప్పేసండి. అక్కడికి బెంగళూరు తీసుకొచ్చేసి నేను చూసుకుంటానని చెప్పాడండి. ఆ మాటలు నమ్మేసి నేను తీసుకొని వెళ్ళాను. పాపను తీసుకొని వెళ్ళి ఈ ఫిబ్రవరి 28కి వెళ్ళాను. వెళ్ళిన రోజే వాళ్ళ కొడుకులు మా పైకి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఆ గొడవలో నైట్గా వాళ్ళని అమెరికా పంపించేశాడు. సరే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను పంపించేశాడు. నన్ను పంపించేసిన తర్వాత మార్చి 2వ తారీఖుకి పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి, మమ్మీ నన్ను తీసుకెళ్ళిపో, డాడీ నన్ను ఇంట్లోంచి గెంటేస్తానంటున్నాడు, నన్ను నచ్చేస్తానని. ఏం చేస్తానమ్మా, ఎందుకు గెంటేస్తాడమ్మా, టాబ్లెట్స్ వేసుకోమ్మా అది అంటే. లేదు మమ్మీ, డాడీ నన్ను అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడు, డాడీ ఎక్కడెక్కడ చేతులు వేయకూడదు, అక్కడ నా ప్రైవేట్ ప్లేస్లో లేడీస్ని ఎక్కడైతే ముట్టకూడదు అక్కడ చేస్తున్నాడు, నువ్వు ఇందుకు కూడా ఉపయోగపడిపోతే నేను ట్రీట్మెంట్ ఇప్పించను, నువ్వు ఇప్పుడే చేస్తావని చెప్పేసి బెదిరిస్తున్నాడు. మమ్మీ నాకు ట్రీట్మెంట్ వద్దు, ఏం వద్దు, నా డాడీ దగ్గర నేను ఉండను, నన్ను వచ్చి తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఒక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని లాక్ చేసుకొని నాకు ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. మార్చి 2వ తారీఖున నేను వెళ్ళి పాపను తీసుకొని వచ్చేసాను. విజయవాడకు వచ్చి పాపకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, పాప పేరు పైన ఉన్న ఈ ఇల్లుని అమ్మేసైనా సరే పాపకు ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. మా ఇంట్లో నేను ఉంటుండగా 4-5 కుర్రాళ్ళు వచ్చేసి నన్ను బెదిరించి ఇక్కడ గొడవ చేశారు, ఇల్లు ఖాళీ చేయమని. మీరెవరు అని చెప్పేసి అంటే, బాగుండ అమ్మగారు తాలూకా మేము అంచల్లో మాకు ఇచ్చేశారు ఈ ఇల్లు, మాధంశెట్టి శివకుమార్ మాకు ఇచ్చేశారు ఈ ఇల్లు ఖాళీ అంటే. అట్లా ఇస్తారు, మా పాప పేరు పైన ఉంది, మా పాప సంతకం పెట్టుకోండి, అది చెల్లదు, అట్లా మేము ఖాళీ చేయమంటే మమ్మల్ని దౌర్జన్యం చేశారు. మమ్మల్ని జుట్టు పట్టుకొని ఎక్కడైతే చేతులు వేయకూడదు అట్లా చేతులు వేసి నెట్టడం జరిగిందండి. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము సూర్యాపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ యాక్సెప్ట్ చేయలేదండి. ఇలా సొంత తండ్రి కూతురు పైన ఇట్లా అసభ్యంగా బిహేవ్ చేశాడండి. పాపని
చేశారంటే ఇటువంటివన్నీ మేము యాక్సెప్ట్ చేయమమ్మా. ఇట్లా ఎవరెవరో పేర్లు చెప్పి ఎవరెవరో వచ్చారని చెప్పేసి అంటే అవన్నీ మేము నమ్మమమ్మా, అవన్నీ మాకు సాక్ష్యాలు కావాలి అది ఇది అని చెప్పేసి. సాక్ష్యాలు ఏంటి సార్, నేను ఇక్కడికి రండి పక్కన ఎవరైనా ఎంక్వైరీ చేయండి అంటే కూడా పోలీసులు నా కంప్లైంట్ యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఏదో పద్ధతి చెప్పారు, ఆ పద్ధతిలో రాసిస్తే మేము యాక్సెప్ట్ చేస్తామన్నారు. పోలీసుల దగ్గర నుంచి నేను వెంటనే వచ్చేసానండి. వచ్చి చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఆర్గనైజేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఈ పాపని ఇలా చేశాడమ్మ సొంత తండ్రి, ఇట్లా ఎమ్మెల్యే గారి పేరు చెప్పి మా హౌస్ దౌర్జన్యంగా ఖాళీ చేయమంటున్నారు, వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారమ్మా అని చెప్పేసి అంటే ఆయన పేరు చెప్తే ఇక్కడ కూడా మేము కంప్లైంట్ తీసుకొని అక్కడే చెప్పండి. అన్ని చోట్లకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కాల్స్ వెళ్ళి నాకు జరిగిన అన్యాయానికి నా బిడ్డ 13 సంవత్సరాలు బాలిక పోయి సొంత తండ్రి అత్యాచారం చేస్తుంటే ఇది పరిస్థితి అంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి. మాదంశెట్టి శివకుమార్ నాకు ఫోన్ చేసి, అది నా ఫ్రెండ్ బౌండా ఎమ్మెల్యే గారు నియోజకవర్గం, అక్కడ ఉండి నువ్వేం చేస్తావే, నీ కూతురు చచ్చిపోద్ది, ట్రీట్మెంట్ ఎలాగో అందదు, నేను ఇప్పించను, నిన్ను కూడా చంపేపిస్తాను, నువ్వు కూడా చస్తావా అక్కడే ఉండి, నిన్ను కొన్నాళ్ళకి ఆ పిల్ల తర్వాత నిన్నే చంపేసేది, ఎక్కడికి వెళ్ళినా సరే మా పేర్లు చెప్పి ఉంటే నా వెనకాల నాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, నా ఫ్రెండ్ బౌండా ఉమ్మ గారు, ఎక్కడికి వెళ్ళినా సరే నీకు కంప్లైంట్ యాక్సెప్ట్ చేయరు, ఇప్పటికైనా అర్థమైందని చెప్పేసి బెదిరిస్తున్నా. ఈ రోజు నా బిడ్డ ప్రాణాలతో లేదు, ట్రీట్మెంట్ అందక చచ్చిపోయింది. ఒక కన్న తండ్రి, దుర్మార్గమైన కసాయి తండ్రి కామాంధుడి చేతిలో నా బిడ్డ ప్రాణాలను కోల్పోయింది. ఈ మాదంశెట్టి శివకుమార్ని కఠినమైన శిక్ష విధించాలని పోలీసు నా కేసు యాక్సెప్ట్ చేయలేదు. ఇది కోర్టు అయినా చూసి నా కూతురికి న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాను. 13 సంవత్సరాల పిల్ల, నా పిల్లకి పరోక్షంగా సహాయం చేసి నా శివకుమార్ మాదంశెట్టి శివకుమార్కి నా కూతురు తండ్రికి సపోర్ట్ చేశారు పరోక్షంగా. వీళ్ళందరినీ శిక్షించాల్సిందిగా కోరుతున్నాను. శేషగిరిరావు అనే అడ్వకేట్ ఉన్నాడు, అతను శివకుమార్ అడ్వకేటు. అతనికి వచ్చేసి తప్పుడు సలహాలు ఇస్తూ పిల్లకి నువ్వు ట్రీట్మెంట్ అందించిపోతే వెంటనే చచ్చిపోద్ది, ఆ ట్రీట్మెంట్ పోతే క్యాన్సర్తో వచ్చిన వాళ్ళు 2 రోజులు ఉండరని చెప్పి తప్పుడు సలహాలు ఇస్తూ ఆయన ముందుకు రానియకుండా ఆ పిల్ల లేకుండా ఉంటే నీ లైఫ్ క్లియర్ అవుతుందని చెప్పేసి తప్పుడు సలహాలతో అతను ఆఫ్ చేశాడు.